నిజంగా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఆర్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ కేవలం ఇలాంటి టర్మ్స్ కానీ మనం చూసి జాయిన్ అవుతున్నాము అంటే నన్ను అడిగితే మాత్రం ఇట్స్ నాట్ అ కరెక్ట్ అప్రోచ్. ఈవెన్ మనం యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్న ఇది మంచి ప్లేస్మెంట్లు ఇస్తారు, ఇది ఇవ్వరు, ఇవన్నీ మనం ఇట్స్ లైక్ అ వేస్ట్ ఆఫ్ టైం. నిజంగా చెప్తున్నా, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కరికులం మీద. వాళ్ళు మనం తీసుకునే కోర్స్ కరికులంలో ఏమేం టాపిక్స్ కవర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా చూసే కన్నా ముందు ఇప్పుడు మన కాలేజీ తీసుకుందాం, మన బీటెక్ కాలేజే తీసుకుందాం. మన బీటెక్ కాలేజ్ అల్టిమేట్లీ పెట్టే బోర్డు ఏంటి? ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇవేం పెట్టరు. ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి? ఎందుకంటే అల్టిమేట్లీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయగలిగామా లేదా, మన స్టూడెంట్స్కి ఒక కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చిందా లేదా. సో అది చూసే మనం కాలేజీలో జాయిన్ అవుతాం, కరెక్టే. మరి రానోళ్ళ పరిస్థితి ఏంటి? రానోళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ రానోళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క బిజినెస్ ఏంటి? వాళ్ళు ఎలాగ ఆపరేట్ అవుతారు? వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తాము అంటేనే జనాలు జాయిన్ అవుతారు. ముందే వచ్చి మేము జస్ట్ కోర్స్ చెప్తాము, మేము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవ్వము, ప్లేస్మెంట్ గ్యారంటీ లేదు అంటే కనీసం ఎవరైనా దాని వైపు చూస్తారా? ఎవరు చూడరు. బట్ కేవలం నేను ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఒక్కటే చూస్తాను, వెళ్ళిపోతాను, డబ్బులు పెట్టేస్తే ఎడ్యుకేషన్ వస్తుందేమో కానీ ఎంప్లాయ్మెంట్ అయితే రాదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనం జాబ్ తెచ్చుకున్నా కూడా అల్టిమేట్లీ చేయాల్సింది మనమే. ఇవాళ కాకపోతే 1 year తర్వాత, 1 year కాకపోతే 3 years తర్వాత కష్టం మనమే ఫేస్ చేస్తాం. ఏదో ఒక టైంలో కష్టం అయితే పడాల్సి ఉంటుంది. మరి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కానీ మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలి అంటే 100 మంది 100 ఇన్స్టిట్యూట్లు చెప్తారు. అలాగని 100 వాటి గురించి మనం రీసెర్చ్ చేస్తే కూర్చోలేం కదా. ప్రతిదానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ 5,000 అంటారు, ఒక ఇన్స్టిట్యూట్ 15,000 అంటారు, ఒక ఇన్స్టిట్యూట్ 50,000 అనొచ్చు, ఒక ఇన్స్టిట్యూట్ 1 lakh అనొచ్చు. ఫస్ట్ థింగ్, మన బడ్జెట్లో ఏది ఉంది? మన పేరెంట్స్ మీద బర్డెన్ క్రియేట్ అవ్వకుండా మన బడ్జెట్లో ఏది ఉన్నది? ఎందుకు అంటే కేవలం ఈ రోజులో కేవలం నేను నా కాలేజ్ తెచ్చిన ప్లేస్మెంట్స్ మీదే డిపెండ్ అవుతాను అంటే జరిగే పని అయితే లేదు. ఎన్నో ఆఫ్ క్యాంపస్ కండక్ట్ అవుతున్నాయి, ఎన్నో ఓపెన్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, ఫ్రెషర్స్ కూడా. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చూసినట్టయితే చాలా పెద్ద కంపెనీస్లోని చాలా ఇంటర్న్షిప్స్ పడుతున్నాయి 0 to 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. అలాగే ఈ SDE1 రోల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెషర్స్కి 1 to 2, 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా పడుతున్నాయి. అవన్నీ మనమే అప్లై చేసుకోవాలి. కాలేజ్ వచ్చి మనకు అవన్నీ చూపించాలి, అన్ని కాలేజే చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ అయితే కాదు. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. మరి నా కరికులం, నేను ఏదైతే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాలనుకుంటున్నానో, సరే బడ్జెట్ చూసేసుకున్నాను, నెక్స్ట్ నా కరికులం కరెక్ట్ ఉందా లేదా ఎలా చూసుకోవాలి అంటే మనందరికీ కూడా యూట్యూబ్కి ఇంటర్నెట్కి యాక్సెస్ అయితే ఉన్నది. చాలామంది గుడ్ పీపుల్ అంటే ఎవరైతే కింద నుంచి స్టార్ట్ చేసి ఒక గుడ్ పొజిషన్లోకి వెళ్ళారో చాలామంది బోల్డ్ రోడ్ మ్యాప్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ పెట్టడం అయితే జరిగింది కదా. మనం కానీ ఒక కోరాలో చూసుకున్నా, ఒక యూట్యూబ్లో చూసుకున్నా కూడా వాట్ ఎవర్ టెక్నాలజీ ఇంట్రెస్ట్స్ యూ. ఇప్పుడు ఈ టెక్నాలజీ మంచి భూమిలో ఉంది, అది లేదు, ఇది లేదు, ఏం లేదు. జావా చదివిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది, డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది, మెషిన్ లెర్నింగ్ నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది. అలాగా వేరియస్ కోర్సెస్ తీసుకున్న వాళ్ళందరికీ ఎక్కడో దగ్గర జాబ్ అయితే వస్తున్నది. మనకి ఏది ఇంట్రెస్ట్ కలుగుతుంది అని మనం చూసుకొని దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, నేర్చుకోవాల్సిన టాపిక్స్ అన్నీ ఏంటి అని మనం ఒక్క సండే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి ఒక్క సండే కానీ మనం స్పెండ్ చేయగలిగితే మనకి టాపిక్ అయితే రాదు, బట్ పేర్లన్నీ తెలుస్తాయి కదా. మనం ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏంటండి సిలబస్ కవర్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, ఇగో ఈ పలానా టాపిక్స్ అన్నీ మేము కవర్ చేస్తాము, ఇది మా కోర్స్ కరికులం చెప్పడం అయితే జరుగుతుంది కదా. సో దాన్ని మనం ఇక్కడ ఈక్వేట్ చేసుకొని ఏంటి అడిషనల్గా ఉంది, ఏంటి అడిషనల్గా లేదు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వీళ్ళు ఏమైనా మిస్ చేస్తున్నారా లేదా అన్నీ కవర్ చేస్తున్నారా, ఇలా మనం కరికులం మీద ఫోకస్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ అనేది ఫర్ వాట్ ఎవర్ రీజన్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వలేకపోయినా మనంతటి మనం వెతుక్కోవాలి. ఎందుకంటే కాలేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో అయితే ఉన్నది, అక్కడ ఆఫ్ క్యాంపస్ పడినా అన్ని కూడా హైదరాబాద్ రండి, బెంగళూరు రండి అంటారు. ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ మనం హైదరాబాద్లోనే కదా ఉన్నాం. ఏదన్నా రిక్రూట్మెంట్ డ్రైవ్ పడితే మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. అన్ని ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కాలేజ్ చెప్పాలి అనుకుంటే మనం పైకి అయితే వెళ్ళలేం. ఇప్పుడంటే మనకి వీళ్ళందరూ చెప్తారు అనుకుందాం, 3 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్తారు, 5 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్తారు, 10 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత ఎవరు చెప్తారు. ఏదో ఒక స్టేజ్లోనే మనం ఇనిషియేటివ్ తీసుకొని చూడాలి. ఈ స్టేజ్లోనే మనం ఇనిషియేటివ్ తీసుకొని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎక్కడ ఎలా వెతుక్కోవాలి అని చెప్పేసి. సో మనం ఫోకస్ చేయాల్సింది ఎప్పుడు కూడా మనం తీసుకున్న డైరెక్షన్లోని కరికులం ఏంటి. ఈ కరికులం అయిపోయిన తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్స్ట్రక్టర్ ఎవరు. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ పేరు అనేది ఒకటి ఉంటుంది కదా, ఆయన ఆ ఇండస్ట్రీలో ఎన్ని రోజులుగా ఉన్నారు, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీలోని ట్రైనింగ్ ఇచ్చే ఇండస్ట్రీలోని ఎన్ని రోజులుగా ఉన్నారు, అండ్ ఆయన క్వాలిఫికేషన్ ఏంటి. ఎందుకు అంటే మనం మంచిగా ఎక్కువ ఇయర్స్ ఉన్న వాళ్ళని కానీ మనం చూస్ చేసుకున్నట్టయితే ఇట్స్ లిటిల్ బిట్ బెటర్. అదేంటంటే మరి ఇలా మనం అందరూ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే మరి ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు ఎప్పుడో అవుతారు కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ పాయింట్ అది కాదు. మనం కొన్ని
షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మనకున్న ఆప్షన్స్లోని ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారు, ఆయన ఒక 5 years ఏదో మంచి కంపెనీలో చేశారు బీటెక్ తర్వాత. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, జస్ట్ బీటెక్ అయిపోయి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు మనం చూస్ చేసుకుంటామా? బీటెక్ అయిపోయింది, 5 to 10 years ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్ట్రక్టర్గా ఉన్నారు, ఎవరిని మనం చూస్ చేసుకుంటాం? సో ఇలా కొన్ని బేసిక్ క్యాలిక్యులేషన్స్ అనేది చేసుకోవడం మనం ఇంపార్టెంట్. కేవలం 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి నేను జాయిన్ అవుతాను, నేను ఇంకేం పట్టించుకొని వాళ్ళు అలాగే చెప్తున్నారు కదా 100% ప్లేస్మెంట్. ఇప్పుడు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే మీరు రెజ్యూమ్ తయారు చేసుకోవడానికి హెల్ప్ చేయడం కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్సే, మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్సే, మీ డౌట్ క్లియర్ చేయడం కూడా ప్లేస్మెంట్ అసిస్టెన్సే. జాబ్ ఇస్తేనే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. అందుకే వాళ్ళు ప్లేస్మెంట్ గ్యారంటీ అనలేదు, అక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని అంటారు. ఎందుకంటే ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు సార్. ఒక పెద్ద కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఒక 20-30 years ఉన్న కాలేజే నేను అందరికీ తేగలను అని చెప్పలేని సిచ్యువేషన్లో ఉంది అంటే బికాస్ ఆఫ్ ద అన్సర్టనిటీ. ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో ఇవన్నీ కూడా అంతే. బట్ కరిక్యులం కరెక్ట్గా ఉంటే, కోర్స్ మనం కరెక్ట్గా ఫాలో అయితే, మనం కరెక్ట్గా నేర్చుకుంటే మనంతటి మనం జాబ్ తెచ్చుకోగలం. మరి మనం కరెక్ట్గా నేర్చుకునే దానికి ఎందుకు సార్ నేను హైదరాబాద్ రావాలి, ఎందుకు నేను నా ఇంట్లోనే ఆన్లైన్లోనే నేర్చుకుంటాను కదా, యూట్యూబ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి అంటే యాక్చువల్లీ మనం ఏదైనా ఫ్రెషర్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఇదేం కోవిడ్ పీరియడ్ కాదు కదా, అయిపోయింది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంతా స్టార్ట్ అయిపోయింది కాబట్టి హాఫ్ ఆఫ్ ద కంపెనీస్ మనకి ఏంటి అంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ, వీడి బిహేవియర్ ఏంటి, ఎలా ఉన్నాడు, ఒక కొత్త పర్సన్ మనం తీసుకున్నప్పుడు పొలైట్గా ఉన్నారా, కరెక్ట్గా చెప్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి మనం హైదరాబాద్కి వచ్చి ఆ జాబ్ అనేది మనం వచ్చే వరకు ఇక్కడ మనం ఉంటే మనకి ఇంకొంచెం బెటర్. అండ్ ఆల్సో మన ఊర్లో మనం ఉంటే ఆ ఊర్లో మిగిలిపోయిన ఎవరైతే కొంతమంది ఉంటారు కదా వాళ్ళతోనే సర్కిల్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్కి వస్తే మనకు నలుగురు తగులుతారు, నలుగురు తగిలినప్పుడు 4 విషయాలు తెలుస్తాయి, 4 విషయాలు తెలిసినప్పుడు 4 కంపెనీలు తెలుస్తాయి, 4 కంపెనీలకి అటెండ్ అయితే ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది, ఏం క్వశ్చన్స్ అటెండ్ అవుతున్నారో మనకు తెలిస్తే మనం అట్లీస్ట్ మన కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే అడిగేసి ఓకే ఇవి ఎలా నేర్చుకోవాలి అని అడిగేసి మనం తెచ్చుకోగలం. ఫోకస్ షుడ్ నాట్ బి ఆన్ ద ఇన్స్టిట్యూట్, ఫోకస్ షుడ్ బి ఆన్ అవర్ సెల్ఫ్. మనం కరికులం కరెక్ట్గా నేర్చుకొని మనంతట మనం మన ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి, మనం అప్లై చేయాలి. కాకపోతే మరి ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎందుకు జాయిన్ అవ్వడం అంటే ఆ బేసిక్ ఎక్స్పోజర్ అనేది తెచ్చుకోవడానికి మనం ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వం. సో ఫోకస్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ ద కరికులం. అండ్ కరికులం కరెక్ట్గా ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఒక్క సండే కొంచెం ఎఫర్ట్ పెట్టి యూట్యూబ్లోని గూగుల్లోని మనం తీసుకున్న డైరెక్షన్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్ ఒక ఫ్రెషర్కి 1 yearకి మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటని తెలుసుకొని వీళ్ళు కవర్ చేస్తున్నారా లేదా అని చూసుకొని. అండ్ ఆల్సో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఒక 2 hours క్లాస్ ఉంది, మధ్యాహ్నం ఒక 2 hours క్లాస్ ఉంది, మనం మిగతా టైం అంతా ఏం చేస్తాం, క్లాస్ అటెండ్ అయిపోయాం కదా చాలులే అనుకుంటే ఇది జరిగే పని అయితే కాదు. నిజంగా చెప్తున్నాను, జరిగే పని అయితే కాదు. మనం క్లాస్ అటెండ్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్స్ రిలేటెడ్ మళ్ళీ మనం యూట్యూబ్లోని గూగుల్లోని ఎత్తుక్కొని ఒక 6 to 8 months మనం ఎఫర్ట్ పెట్టేస్తే మన జాబ్ వచ్చిన తర్వాత ఎవరు అడుగుతారు? ఒక సాటర్డే సండే మనకు హాలిడే ఉంటుంది, అప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మనం కష్టపడితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎవరైతే ఇప్పుడు 2024 పాస్ అవుట్ ఎవరైతే ఉన్నారో, ఇది February కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి నుంచి మనం కొన్ని ఇన్స్టిట్యూట్స్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఈ కరికులం ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకి బీటెక్ అయిపోయిన తర్వాత నిజంగా నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం వస్తే మనకి కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అనవసరంగా ఈ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దట్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, దీని మీద యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ బయట చెప్పారని కానీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా కరికులం ఏంటి, ఆ కరికులం అనేది మనకు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏవైతే లింక్డ్ఇన్లోని యూట్యూబ్లోని గూగుల్లోని పెడుతున్నారో ఆ కరికులం వీళ్ళు కవర్ చేశారా లేదా, మంచి ఇన్స్ట్రక్టర్ ఉన్నారా లేదా, వీటి మీద మనం ఫోకస్ చేసుకుంటే ఖచ్చితంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఇవ్వలేకపోయినా మనంతట మనమే మన ఎంప్లాయ్మెంట్ అనేది మనం తెచ్చుకోగలం. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.